Schopenhauer, one of the greatest German philosopher, ఆయన రాసినటువంటి కౌన్సిల్స్ అండ్ మ్యాగజిమ్స్ అందులో ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, ద సేఫ్టీ వే ఆఫ్ నాట్ బీయింగ్ వెరీ మిజరబుల్ ఈజ్ నాట్ టు ఎక్స్పెక్ట్ టు బీ వెరీ హ్యాపీ. అంటే చాలా దుఃఖంగా ఉండకుండా ఉండటానికి సురక్షితమైన మార్గం చాలా సంతోషంగా ఉండాలని ఆశించకపోవడం. అంటే ఎక్స్పెక్టేషన్ అనే ఒక మూల వస్తువు గురించి మాట్లాడుతున్నాడు. సో ఈ భూమి మీద ప్రతి మనిషికి మాత్రమే ఉన్న ఒక మందులు లేని వ్యాధి ఏమిటంటే ఎక్స్పెక్టేషన్. నిరంతరం పక్కవాడి నుంచి ఎక్స్పెక్ట్ చేయడం, ప్రవర్తనలో కానీ చేష్టలో కానీ ఇచ్చిపుచ్చుకోవడంలో కానీ. యు ఆర్ థింకింగ్ అబౌట్ సంథింగ్, అబౌట్ సంబడి. అలా జరిగితే ఎగిరి గంతులేస్తావు, అలా జరగకపోతే నువ్వు చాలా బాధపడతావు. సో షోపెన్హైర్ ఈ విషయం గురించి చాలా అద్భుతమైనటువంటి ఒక వ్యాసం రాశాడు. సో చిన్న విషయాల్ని జోడిస్తూ ఎగ్జాంపుల్స్ ఇస్తూ రాశాడు. సో అయితే అప్పుడున్న సమాజంలో చాలామంది ఏమన్నారంటే, షోపెన్హైర్ చెప్పింది ఏం చెప్పాడు, నువ్వు ఆనందంగా ఉండాలని ఎంత ప్రయత్నం చేస్తే అంత నిరాశపడే అవకాశం ఉంది. బికాస్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ టు బీ హ్యాపీ అండ్ యూ కెన్ నెవర్ బీ హ్యాపీ. నువ్వు ఎక్కువ సంతోషంగా ఉండొచ్చు, లేదా తక్కువ సంతోషంగా ఉండొచ్చు, లేదా బాధపడవచ్చు. కానీ నువ్వు ఎంత సంతోషంగా ఉండాలో అంత సంతోషంగా ఎప్పుడూ ఉండలేవు. బికాస్ యూ ఆర్ బ్రింగింగ్ ఎక్స్పెక్టేషన్ బిట్వీన్ యూ అండ్ వాట్స్ ఎవర్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇది అందరూ నిరాశవాదమా అనుకున్నారు. సో అప్పుడున్న వాళ్ళు ప్రశ్నించారు, సంతోషంగా ఉండాలని మనం కనుక ఆశిస్తే చాలా దుఃఖంలో ఉండే ప్రమాదం ఉందా? సో నిరాశవాదం అయినా కాకపోయినా ఈ ప్రకటనలో ఏదన్నా విషయం ఉందా అర్థం చేసుకునేది అనేది షోపెన్హైర్ అంటాడు. సో షోపెన్హైర్ ఏమంటాడంటే, ఏదైనా సరే మనం ఏదైనా కోరుకుంటున్నాం అనుకో, కోరుకునేవి ఒక 2-3 రకాలు ఉంటాయి. ఒకటి, నీవెలా ఉండాలని నువ్వు కోరుకోవడం. రెండోది, నువ్వు ఇలా ఉండాలని, ఇది చేయాలని అనుకున్న దానికి రిసోర్సెస్ బయట ఉండడం, అవి నీ దగ్గర అవైలబుల్ లేకపోవడం, ఇదొక ఎక్స్పెక్టేషన్. మూడవది, నువ్వు కోరుకునేది ఏదైనా వేరే వాళ్ళు సహాయం చేస్తే జరుగుతుందని ఆశించడం. నాలుగోది, నీకేమాత్రం సంబంధం లేని వాటిని నువ్వు మార్చాలని ప్రయత్నం చేయడం. ఇప్పుడు ఎగ్జాంపుల్, వ్యవస్థను మార్చాలనుకోవడం. ఇవన్నీ. సో ఇప్పుడు షోపెన్హైర్ ఏమంటాడంటే, ఏదైనా మనం కోరుకునేది సానుకూల భావనగా ఉండాలనే కోరిక వ్యతిరేక ప్రతికూల భావాలని, ముఖ్యంగా నిరాశను కండిషన్ చేసే సామర్థ్యం కలిగి ఉందని అంటాడు. అంటే అర్థం ఏమిటి, నువ్వు హ్యాపీనెస్ని కండిషన్ చేస్తే దానికి అగైనెస్ట్గా ఉన్నటువంటి డిస్సాటిస్ఫాక్షన్ కూడా కండిషన్ అవుతుంది. ఎందుకంటే యు ఆర్ థింకింగ్ అబౌట్ హ్యాపీనెస్ అండ్ రిజల్ట్ డిస్సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు. ఇప్పుడు న్యూటన్ 3వ నియమం ఉంది కదా, న్యూటన్ లాస్లో చర్యకి సమానమైన ప్రతిచర్య ఉంటుంది. ఓకే, అంటే ఏం చేసినా దానికి రివర్స్ యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. సో మనస్సులో ఇది ఖచ్చితంగా జరుగుతుంది. సో మానసిక శాస్త్రానికి మాత్రమే ఇది వర్తించింది. సో ఏదైనా మనం ఎంత బలంగా కోరుకుంటామో దానికి ఎగ్జాక్ట్ డయామెట్రికలీ ఆపోజిట్లో ఇంకొక అనుభవం మన జీవితంలోకి వచ్చే అవకాశం సుస్పష్టంగా ఉందనేది నేను నా అనుభవంలో చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు, వేరే వాళ్ళకి నా పట్ల ఉందేమో, నాకు ఎవరి మీద లేదు. నేను ఎవరిని ఇలా ఉండాలని కోరుకోను, ఎవరిని నా కోసం ఇది చేయాలని కోరుకోను. నా నీళ్లు నేనే పెట్టుకుంటా, నా బట్టలు నేనే ఉతుకుంటా. ఎవరైనా ఉతికితే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తా, కృతజ్ఞత ఉంటుంది, వాళ్ళ కోసం ఏమైనా చేయాలనుకుంటా. అవసరమైతే భవిష్యత్తులో నా వంట నేనే వండుకోవాలనుకుంటున్నా. నా పనులు నేను మరణించే వరకు నేనే చేయాలనుకుంటున్నా. నాకు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలని కూడా ఎక్స్పెక్ట్ చేయడం లేదు. నేను చేసే పెయింటింగు సేల్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేయడం లేదు. నేను వాయించే వైర్ని ఒకటి వినాలని ఎక్స్పెక్ట్ చేయడం లేదు. మెచ్చుకోవాలని ఎక్స్పెక్ట్ చేయడం లేదు. తిడతారని ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అవార్డు ఎక్స్పెక్టేషన్ యొక్క రూట్ని కంప్లీట్గా తీసేసి అక్కడి నుంచి చెప్తున్నా. తద్వారా ఏ నిరాశ లేదు నాకు. అదే నాకు షోపెన్హైర్ ఫిలాసఫీలో కనిపించింది. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రెవల్యూషన్స్ అది. సో షోపెన్హైర్ ఒక మాట అంటాడు. ఎగ్జాంపుల్, మనం ఒక హాలిడేకి వెళ్ళాలనుకున్నాం అనుకో, ఒక బ్రోషర్ తీసి ఆ బ్రోషర్లో ఉన్న విషయాలను నువ్వు చూస్తావు. కులు మనాలి వెళ్దాం, లేకపోతే మాల్దీవ్స్ వెళ్దాం. వెళ్ళే కంటే ముందు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి, ఇట్లాంటివంతా ఒక పిక్చర్ పర్ఫెక్ట్ సినారియోని నువ్వు మనసులో ఊహించుకున్నావు, ఆశించినావు, ఫైన్.
తద్వారా నీ మనసులో ఒక ఇమాజినరీ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. దాని ఫలితంగా నువ్వు అనుభవించే ఆనందం వస్తుంది అన్న ఒక ఎక్స్పెక్టేషన్లో వెళుతావు. సో ఇట్లాంటి ఒక మనసులో ఆదర్శం క్రియేట్ చేసుకున్న తర్వాత అది మనల్ని నడిపిస్తుంది. సో మన ఊహ బేసికలీ ఆ ఐడియలిజం ఏదైతుందో ఇట్ ఈస్ జస్ట్ షీర్ ఇమాజినేషన్ బట్ ఇన్ ఎ కన్స్ట్రక్టివ్ వే. ఇప్పుడు దానికి అనుగుణంగా జరగాలని నువ్వు అనుకుంటావు. అదర్వైజ్ ప్రతి సంఘటన మంచిగానే జరుగుతుంది. ఇక్కడ నువ్వు అనుకున్న దానికి భిన్నంగా జరిగితే నువ్వు బాధపడుతున్నావు అంతే. ఇప్పుడు కారు చెడిపోయింది అనుకుంటే నువ్వు వాకింగ్కి వెళ్ళొచ్చు, కారు రిపేర్ అయిపోయి లోపు అనుకుంటే అక్కడే పడుకోవచ్చు, అక్కడో పుస్తకం చదువుకోవచ్చు. కానీ నేను వెళుతున్నప్పుడు కారు చెడిపోకూడదు అని అనుకున్నావు కదా, బికాజ్ యూ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ దట్ నాట్ టు హ్యాపెన్ అండ్ ఇట్ హ్యాపెండ్. తద్వారా నువ్వు బాధపడతావు. సో ఇప్పుడు నువ్వు మాల్దీవ్స్ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నావు, దాని గురించి మనసులో ఒక అపోల కల్పన చేసావు, దానికి సంబంధించిన ఎక్స్పెక్టేషన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా జరుగుతుంది అట్లా అనుకున్న తర్వాత తీరా అక్కడికి వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్ అంతే జరిగిందనుకో, నువ్వు నిజంగా గొప్పగా ఆనందపడవు. బికాజ్ వాట్స్ యువర్ ఎక్స్పెక్టెడ్ ఇట్ హ్యాపెండ్. ఎగ్జాంపుల్, నువ్వు ఒక లాటరీ తీస్తున్నారు, ముందే నీకు లాటరీ వస్తుందని తెలిసిపోయింది, నిర్వాహకులు కూడా చెప్పారనుకో, యూ మిస్ ద థ్రిల్. సినిమాకి వెళ్తున్నప్పుడు సినిమా కథ ముందే తెలిసిపోతే యూ మిస్ ద థ్రిల్. అట్లా కాకుండా నీవు అన్నోన్లోకి ఒక ఓపెన్ మైండ్తో ఎంటర్ అవ్వాలని షోపెన్హౌర్ చెప్తున్నాడు. యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద అన్నోన్ విత్ ఓపెన్ మైండ్. నీ మైండ్కి ఏ బ్యారియర్స్ అండ్ బౌండరీస్ పట్టకుండా నువ్వు అందులోకి అడుగు పెట్టాలి. అప్పుడు ప్రతి అనుభవము ఎక్స్పెక్టేషన్ బేస్ చేసుకొని రాదు, ఒక నిఖార్సిన అనుభవం నీ జీవితం యొక్క తలుపు తడుతుంది. అది నువ్వు క్రియేట్ చేసుకున్న హైప్కి ఈక్వల్గా ఉండదు, ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. ఏది ఎంత ఉండాలో అంత ఉంటుంది. తద్వారా నిరాశ అనేది నీ జీవితంలో ఎప్పుడూ ఉండదు. ఆ తర్వాత మనిషి అనుభవించే ఒక తీవ్రమైన నిరాశకి, అసంతృప్తికి కారణాలు ఏమిటి? ఎందుకు అంత తీవ్రంగా అనిపిస్తుంది? ఎందుకంటే వాడెందుకు పెనుగులాడుతున్నాడంటే, నేను అనుకున్నట్టు కనుక జరిగి ఉంటే నేను బాగుండేవాడిని అన్న ఊహ అతను నిరాశకు గురి చేస్తుంది. ఎంత లోతైన భావన చూడండి ఇది. సో సాధ్యమైనవి నువ్వు ఊహిస్తే మనసు ఒప్పుకోదు. ఎగ్జాంపుల్, నువ్వు ప్లాన్ చేసుకుంటున్నావు ఈరోజు వెళ్ళి గ్లాస్తో నీళ్ళు తాగాలి, అది జరుగుతుంది, మైండ్ కిక్ రాదు. అట్లా కాకుండా ఒక బంగారు గ్లాసులో నీళ్లు తాగాలంటే మైండ్కి చాలా థ్రిల్ అనిపిస్తుంది. సో నీకు చాలా ముఖ్యమైనవిగా ఏవైతే అనిపిస్తలేవో అట్లాంటి వాటిని మనసు తేలిగ్గా వదిలేస్తుంది. ఏ అంశాలకైతే నువ్వు అధిక ప్రాధాన్యత ఇస్తున్నావో అక్కడ ఎక్స్పెక్టేషన్ బిల్డ్ అవుతుంది. సో అందుకని ఏ అంచనాలు లేని ఒకానొక మానసిక స్థితి అవసరం. ఇది ప్రతి ఒక్క మనిషి ఆనందంగా ఉండాలంటే అది ఖచ్చితంగా జరిగి తీరాలి. సో నువ్వు అనుకున్నట్టు నెరవేరకపోతే నువ్వు సమాజాన్ని బ్లేమ్ చేస్తావు, మనుషుల్ని బ్లేమ్ చేస్తావు, సందర్భాన్ని బ్లేమ్ చేస్తావు, నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకుంటావు. ఇట్లా రకరకాల డైమెన్షన్స్ ఉన్నాయి. బట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? ఎంతకాలం నువ్వు ఎక్స్పెక్టేషన్తో అలజడికి గురవుతావు? ఇప్పుడు ఎవడైతే ఒక బాస్ ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు అనుకో, తన ఎక్స్పెక్టేషన్స్ ఏదైనా నెరవేర్చే ఒక మంత్రాంగం అతనికి ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న కథ విన్నా. ఒక రాజు తల్లి మరణించబోతుంటుంది. ఆ మరణించబోతున్నప్పుడు ఆ తల్లి అడుగుతుంది, నాకు మామిడి పండు తినాలనిపిస్తుంది అనగానే మహారాజు అనుకుంటాడు, మామిడి పండు సీజన్ కాదు, బట్ సిన్స్ ఐఎమ్ ఏ కింగ్, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా దొరుకుతుందని. రాజ్యంలో ఎక్కడన్నా దొరకదా, వెళ్ళి తీసుకురండి అని భటులు పంపిస్తాడు. దొరకకుండా వెనక్కి రావద్దంటాడు. భటులు భయంగా తిరుగుతారు. కానీ ఎక్కడ చూసినా మామిడి పండు దొరకదు. ఇప్పట్లాగా హైబ్రిడ్ పళ్ళు లేవు ఆ సీజన్లో. సో తల్లి ఎదురు చూసి మరణించింది. చాలా బాధపడ్డాడు, సైనికులను తిట్టాడు. ఇప్పుడు ఎట్లా ఒక గిల్ట్ క్రియేట్ అయింది. కోట్ల డబ్బు ఉంది, బంగారు ఆభరణాలు ఉన్నాయి, వైఢూర్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ అమ్మ మామిడి పండు అడిగితే ఇవ్వలేకపోయాను, ఆమె ఎక్స్పెక్టేషన్ నేను ఫుల్ఫిల్ చేయలేకపోయానని. ఇప్పుడు ఏం చేశాడు? తన నెక్స్ట్ సంవత్సరీకానికి ఒక చిన్న సైజు బంగారు మామిడి పండు ఆకారంలో బంగారం మామిడి పళ్ళు తయారు చేసి అందరికీ పంచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయం మంత్రికి తెలిసింది. రాజు ఎంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నాడు, వాళ్ళ అమ్మాయి ఎక్స్పెక్టేషన్ బతుకున్నప్పుడు తీర్చలేదు కాబట్టి ఆమెకు ఆత్మకు శాంతి కలగాలని తానే ఒక నిర్ణయం తీసుకొని హీ వాంట్స్ టు ఫుల్ఫిల్ హిజ్ ఈగో. తన రాజ్యం ఏమిటి, తన రాజ్యంలో ఉన్న బంగారం ఎంత, నిధులు ఎంత, ఎంతమంది జనాలు ఉన్నారు, ఎంత బంగారం ఇస్తావు, ఎన్ని మామిడికాయలు సప్లై చేస్తావు, ఇది మొత్తం ప్రచారం జరిగింది.
సో మంత్రి అనుకున్నాడు, ఇది ఆల్రెడీ ప్రచారం జరిగింది, వచ్చేసారు జనాలు, అందుకని కొందరికి ఆల్రెడీ బంగారు మామిడికాయలు ఇచ్చేశారు కూడా. ఇప్పుడు అదే మంత్రి ఏం చేశాడు, అక్కడ ఇంకొక టేబుల్ పెట్టుకున్నాడు, ఒక చిన్న విషయం చెప్పాడు, ఎన్ని వాతలు పెట్టించుకుంటే అన్ని బంగారు మామిడి పళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక వాత పెట్టించుకుంటున్నారు, చాలా పెద్ద వాత అది. ఆ ఎగురుతూ దుంకుతూ వచ్చి, మహారాజా ఆశ్చర్యం, ఎందుకు ఇంత ఎగురుతున్నారు, కుయ్యకు ఏడుస్తున్నారు, మా అమ్మ అంటే ఇంత ఎమోషన్ వీళ్ళకి కూడా అనుకుంటున్నాడు, బంగారు మామిడి పండిస్తున్నాడు. అయితే ఒక వ్యక్తి తనకున్న ఆశ వల్ల, దురాశ వల్ల 3 వాతలు పెట్టించుకున్నాడు. ఇప్పుడు మహారాజు దగ్గరికి వెళ్ళాడు, కుయ్యో ముర్రో అంటూ. మహారాజు ఏం చేశాడు, వాళ్ళ అమ్మని స్మరించుకొని, మా అమ్మ జ్ఞాపకార్థం ఇది ఇస్తున్నాను అని ఒకటి ఇచ్చాడు. ఇచ్చి పక్కవాడిని పిలిచేలోపు మహారాజు మీద సీరియస్ అడుగుతాను, నేను 3 వాతలు పెట్టించుకున్నానండి, వాతకు ఒక మామిడి పండు కదా అన్నాడు. అసలు 3 వాతలు పెట్టించుకోవడం ఏమిటి, వాతలు ఎవరు పెడుతున్నారు, వాతకి మామిడి పండు ఇస్తామని ఎవరు చెప్పారు అంటే అక్కడ మంత్రి గారు చెప్తున్నారు. సరే మంత్రికి వెళ్ళి కనుక్కుందాం పద. మంత్రి ఉన్నాడు అక్కడ. ఏ మంత్రి, ఏం చేస్తున్నావు అంటే, ఎలాగైతే మీ మదరు మామిడి పండు కోరి అది దొరకక మరణించిందో చివరి సమయంలో, ఆమె కోరిక మీరు తీర్చాలనుకుంటున్నారు, తప్పు లేదు. కానీ అదే రోజు మా అమ్మ కూడా మరణించింది, ఆమెనేమో చివరిలో ఒక వాత పెట్టమని నాకు చెప్తే నాకు బెత్తం దొరకలే, అందుకని అప్పుడు నేను వాత పెట్టలేకపోయాను. అందుకని ప్రతి ఒక్కరికి ఎన్ని వాతలు కావాలంటే అన్ని వాతలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నా అంటాడు. అంటే ఇదెక్కడ మూర్ఖత్వం అంటే, మరి రాజు అంటాడు, మరి ఇదెక్కడ మూర్ఖత్వం. అప్పుడు రాజుకు అర్థమైంది. అప్పుడు మంత్రి దండోర వేయించి చెప్పాడు, ఎవరెవరికైతే బంగారు మామిడి పళ్ళు ఇచ్చారో అవన్నీ వెనక్కి తిరిగి ఇవ్వాలి, లేకపోతే పై బళ్ళు తోక్కొక్కడికంటే మళ్ళీ రాజ్యానికి డబ్బు వచ్చి పడ్డారు. రాజుకు చెప్పాడు, బాబు ఎక్స్పెక్టేషన్స్ వేరు, రియాలిటీ వేరు, అందుకని నువ్వు అట్లా చేయడం కరెక్ట్ కాదంటాడు. సో మన అంచనాలు, మనకున్న ఆశ మనల్ని చాలా ఎత్తుకు ఎత్తివేస్తుంది, వాస్తవికతకి మనల్ని దూరం చేస్తుంది, వాస్తవికతకి అగెనిస్ట్గా మనల్ని తీసుకెళ్తుంది. సో అందుకని జీవితాన్ని యథావిధంగా అంగీకరించే శక్తి లేనివాడు జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తింటాడు. వాడు ఎక్కడ పోయినా సంఘర్షణ వస్తుంది. బికాస్ నువ్వు ఒక విధంగా ఎదుటి వ్యక్తి ఉండాలనుకుంటున్నావు, అది ఫ్రెండ్ కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, భార్య కానీ, ఎవరైనా సరే. అలా ఉంటే నువ్వు తృప్తి పడుతున్నావు. నీ తృప్తి బేసికల్గా నిఖార్సైంది కాదు, నీ ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ అయినందుకు అది నీకు ప్రతిఫలంగా నీ మనసులో నువ్వు క్రియేట్ చేసుకున్న ఊహకి, ఆదర్శానికి వస్తున్నది. అది ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. దానికి ప్రతికూలంగా జరిగిందనుకో, దెన్ యు బికమ్ యాంగ్రీ, యు బికమ్ డిసప్పాయింటెడ్, నిరాశలోనికి లోనవు, తీవ్రమైన అసంతృప్తికి గురవుతావు, ఫ్రెండ్షిప్ని వదిలేస్తావు, ఏమైనా చేయొచ్చు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటావు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అసలు నీ పని నువ్వు చేసుకో. భూమి మీద వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మానేయాలి ప్రతి మనిషి. ఎవరన్నా తానంతకు తాను వచ్చి సలహా అడిగితే చెప్పాలి, అది నీ కనీస ధర్మం, అది నీ అనుభవం అయితే కనుక, లేదా నాకు సంబంధం లేదండి అని చెప్పాలి. నీకు సాధ్యమైన సహాయం ఏదైనా ఉంటే అన్కండిషనల్గా చెయ్యి, నో ప్రాబ్లం. కానీ నీకేమాత్రం సంబంధం లేని వ్యక్తులతో సంబంధం క్రియేట్ చేసుకోవడం, బంధం క్రియేట్ చేసుకోవడం, వాళ్ళని గ్రేట్ ఫ్రెండ్స్ అనుకోవడం, వాళ్ళు ఎట్లా ప్రవర్తించాలని నువ్వు అనుకోవడం, అదే తర్వాత దాన్ని ప్రవర్తించకపోతే కోపడ్డం, ఇదంతా ఒక అనారోగ్య లక్షణం. ఇది మనిషికి మాత్రమే ఉంది. నా చివరి ప్రశ్న ఒకటే, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఏం సాధిస్తాడు మనిషి? ఒక అబద్ధపు ఆనందాన్ని అనుభవిస్తాడు, ఒకవేళ అతను అనుకున్నది నెరవేరితే, లేదా తప్పకుండా బాధను అనుభవిస్తాడు. సో ఈ రెంటి నుంచి బయటపడాలి, జీవితాన్ని యథావిధంగా దర్శించాలి. ఏం జరుగుతుందో అంతా బాగానే జరుగుతుంది, దాని అర్థం నువ్వు నిరాశావాదంలో ఉంటావు, లేకపోతే నీకు మార్చే శక్తి లేదని కాదు. నీకు ఏది సాధ్యమో అది చేస్తూ పో, ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది. స్టాప్ క్లెయిమింగ్ దట్ యు ఆర్ గ్రేట్, యు ఆర్ స్పెషల్. అట్లాగే స్టాప్ క్లెయిమింగ్ ద అదర్ ఇస్ గ్రేట్, సంబడి ఇస్ స్పెషల్. తప్పకుండా నీకు విఘాతం ఏర్పడుతుంది. సో మనిషి తన అనుభవాల ద్వారా నేర్చుకోవాల్సింది ఇదే. మొత్తం ప్రపంచాన్ని, విశ్వాన్ని మొత్తం ఒక మనిషికి తాకట్టు పెట్టి సాధించేదేం లేదు. నువ్వు అనుకున్నట్టు ఒక మనిషి లేడు, వదిలే అతన్ని, సింపుల్. అది ఎవరైనా సరే వదిలేయవలసిందే. దాని అర్థం వాళ్ళని ద్వేషిస్తున్నామని కాదు, మైండ్ యొక్క మూల స్థితిని అర్థం చేసుకున్నవాడు చేసే పని అది. మిగతా వాళ్ళంతా పోరాడతారు, అలసిపోతారు, అట్లాగే చచ్చిపోతారు, నిరాశలో చచ్చిపోతారు, ఏడుస్తూ చచ్చిపోతారు, బ్లేమ్ చేసి చచ్చిపోతారు, బ్లేమ్ చేసుకుంటూ చచ్చిపోతారు. దిస్ ఈజ్ నాట్ ద వే అండ్ ఇట్ కుడ్ నెవర్ బి డన్. సో ఇక్కడి నుంచే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేని మీ గురించి మీరు ఎక్స్పెక్ట్ చేసుకోండి. నేను చాలా మంచి యోగా చేయాలనుకున్నాను, అది ఎక్స్పెక్ట్ చేయండి. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 4 o'clock నేను లేద్దాం అనుకుంటున్నా, దట్స్ ఫైన్. కానీ ఊరంతా లేవాలని అనుకోకు, జరగదు. అది జరిగినా చాలా బలవంతాల మీద, బై ఫోర్స్, ఒక నియంత మాత్రమే చేయించగలడు. లేకపోతే చంపేస్తా అంటే లేస్తారు, బట్ నాట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, అవుట్ ఆఫ్ ఫియర్.
అండ్ దట్ ఈస్ నాట్ ట్రూ రెస్పెక్ట్. సో ఏవి నీ పరిధిలో ఉన్నాయో, వేరే వాటికి సంబంధం లేదు, ఎక్స్ట్రా రిసోర్సెస్ సంబంధం లేదు, ఆ విషయాల్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకో. ఇంకా మిగతా ఎక్కడ ఎక్స్పెక్టేషన్స్ పనికిరావు. నేనంటాను అవి కూడా తీసేసి నీ పరి నీకు నిద్ర వచ్చినప్పుడు లే, హాయిగా తిను, పడుకో, జీవితాన్ని ఆస్వాదించు. బీ లిటిల్ క్రియేటివ్, బీ కంపాషనేట్. ఇది నువ్వు పాటించు, నేను పాటిస్తా. అంతకు మించి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఇదే పరమరహస్యం. ఇది అర్థమైందా? అంత అర్థమైంది, లేదా ఏమీ అర్థం కాలేదు. రీసరసోవేస్.